సరేండి సిఐ గారు మీరు రావద్దు మీరు సరే పర్మిషన్ ఇచ్చేదా మీరు పర్మిషన్ మీరుగా ఇచ్చేది మరి ఏం సార్ మరి ఎస్పీ ఇస్తాడు కాదు సార్ ఎస్పీ కాదు పోవాలి సార్ మీరు ఇవ్వాలి సార్ మీరు అడ్డు తప్పుకోండి సార్ మరి మీరు అడ్డు తప్పుకుంటే మీరు అడ్డు తప్పుకుంటే మాట్లాడుతున్నా పోవా అంటుండు నువ్వేందా పోవా నుంచి ఏం మాట్లాడలేను మరి ఇప్పుడు ఇప్పుడు ఆయన ఎందుకు చిన్న పెద్ద ఉన్నాడు ఆయన స్థానికుడు అడుగు ఆయన ఏం మాట్లాడండి అడుగు తెలుసున్నారు బంధువులు ఎవరైనా మాదిగ సామాజిక వర్గంలో యువకుడుగా మరణించిన వ్యక్తి కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మాదిగ కులంగా మేము ఇక్కడ ఒక నిరసన దళితులుగా మేము చేస్తూ ఉన్నాం. ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది మేము పెట్టట్లేదు. మా నిరసనని ప్రకటించుకునే హక్కు మాకు ఉంది కాబట్టి మేము చాలా కాలంగా ఈ సమాజంలో అనేక పద్ధతులతోటి బాధ్యతతోటి పనిచేస్తున్న వ్యక్తులం. అది మీ అందరికీ తెలుసు. ఒక యువకుడుగా ఉండి కుటుంబాన్ని పోషిస్తున్న ఆ వ్యక్తి మరణించిన తర్వాత ఆ కుటుంబం కుంటిదయింది, గుడ్డిదయింది. చిన్న పిల్లగాడు మెంటల్ హ్యాండిక్యాప్డ్, ఆ తల్లి ముసలిది. ఇప్పుడు ఆ కుటుంబం ఎట్లా గడవాలి? అది మా బాధ. దానికోసము మేము ప్రభుత్వం ముందు డిమాండ్లు పెడతా ఉన్నాం. ఆ డిమాండ్ని మీరు ఇప్పించండి. మమ్మల్ని అడ్డుకునేది కాదు. అధికారులు పై అధికారులు పిలిపించి మా డిమాండ్లకు ఒక రెస్పాన్స్ గా ఏం చేయిస్తారో చేయించండి. కామన్ గా ఎవరైనా కంపన్సేషన్ అనేది ఇమీడియట్లీ జరిగే ఒక రెస్పాన్స్. ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆయన ఆధ్వర్యంలో ఇమీడియట్లీ అధికారులు పంపించి ఈ ఘర్షణ వాతావరణం లేకుండా అన్యాయం అయిపోయింది కదా, యువకుడు కదా, తనుంటేనే ఆ ఇల్లు పోషణ కదా అని చెప్పి తక్షణ కర్తవ్యంగా ఒక నిర్ణయం చేసుకుంటారు సార్. ఇలాంటి పరిస్థితుల్లో కదా మేము ఈ ఆర్గ్యుమెంట్ ద్వారా మీకు తెలియజేసేది ఈ లోకానికి. ఇది కూడా మీరు పట్టించుకోకపోతే ఎట్లా? ఒక A4 ఉన్న వ్యక్తిని ఏ విధంగా ట్రావెల్ అయింది, ఆ కేసు ఏ విధంగా పోయింది, అది జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది. అది మేము యాక్సెప్ట్ చేస్తున్నాం సార్, అది మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. అక్కడ జరిగిన దాన్ని కేసు అయినప్పటికీ ఆ మనిషి కోల్పోయింది సార్. ఆ కుటుంబంలో ఆ మనిషి కోల్పోయిండు. అదే సార్ మేమేమంటున్నాం, ఆ కుటుంబం రోడ్డు మీద పడ్డది. ఆ కుటుంబం ఇప్పుడు ఎట్లా బతకాలి, ఏ విధంగా పోషణ జరగాలి? తన భవిష్యత్తులో 30 ఏళ్ళు బతికితే ఇల్లు కట్టుకునేటోడు, తన పోషణ చూసుకునేవాళ్ళు. తల్లి బజార్లో పడ్డది, చిన్న కొడుకు అవిటివాడు. ఇప్పుడు ఏ విధంగా ఒక కులానికి సంబంధించిన వాళ్ళు ఈ విధంగా మీరు ప్రవర్తించడం కరెక్టా అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం. మీ మీదకి మేము వస్తున్నాం, పోలీసు వ్యవస్థ మీదకి మేము వస్తున్నాం. అది కోర్టులో ఉంది, అది ఏ ప్రాసెస్ లో జరుగుతుందో చూస్తాం. కానీ అదే సార్ మేము ఏమంటున్నాము, రిప్రజెంటేషన్ ఇక్కడ జరుగుతున్న లోపాయికారి తంతు కొంత మాకు అవగాహన ఉంది. నేను సామాజిక ఉద్యమాలు చాలా కాలంగా. కాబట్టి సార్
అదే మాట మేము ఏమంటున్నాము, ఏ అధికారులు వచ్చి అష్యూరెన్స్ ఇప్పించండి, ఒక అష్యూరెన్స్ ఇప్పించండి, ఆ తర్వాత మేము రిలాక్స్ అవుతాం కదా. మీరు ఇక్కడనే ఆపడం వల్ల ఇంకా ఇది టెంపో పెరుగుతా ఉంది, క్రాస్ క్వశ్చన్స్ వస్తా ఉన్నాయి, ప్రణాళిక మారుతుంది. మీ నుంచి మా మీదకి ఎందుకు? మేము మీ మీదకి రావట్లేదు కదా, మాకేమైనా మీరు కదా రక్షించేది, మీరున్న ధైర్యంతో కదా మేము ప్రొటెస్ట్ చేసుకోవడానికి చెప్పుకోవడానికి పోయేది. మీ మీదకి మేము రావట్లేదు, ఏదో డైవర్షన్ చేసుకుంటూ చేయడానికి దయచేసి మీరు చేయొద్దు. మేము చాలా జాగ్రత్తగా రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ గా మేము ఆర్గనైజ్ చేసే వాళ్ళము. గౌరవ విశాఖ సార్ గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఒక 10 మంది పక్కకు రండి, మాట్లాడదాము, పిలిపిస్తాము, పిలిపించండి, మాట్లాడి మీరు పిలిపించండి. మా నాయకుడు ఏముందన్న ఇందాక చెప్పింది, మా డిమాండ్స్ పట్ల కలెక్టర్ స్పందించాలంటారు. ఎవడొద్దు మా కలెక్టర్ ఎందుకు స్పందించాడు? ఎందుకున్నది ఆయన కలెక్టర్ స్పందించి నువ్వు కాగితం రాసి కలెక్టర్ కాగితం రాస్తే అది మామూలు కాదు. కలెక్టర్ వచ్చి కాగితం రాసి కలెక్టర్ ద్వారా అసలు ఆర్టీఓ సంబంధం శివకుమార్ శంకర్ వారు వీళ్ళు ఏమంటే శివశంకర్ భాయ్ సార్ పద్దానికి అడ్డం మాట్లాడితే మాకు ఆర్టీఓతో కాదన్నా కలెక్టర్ తోటి కావాలి. మనం ఏది స్పందించినా పోలీసులు మమ్మల్ని ఏదైనా ఉపన్యాసాలు ఆమె దుఃఖం ఉపన్యాసం అది అక్కడ కూడా పార్టీలు చేస్తాయి ప్రజలు రెచ్చగొట్టడానికి. నా తల్లిదండ్రులు, నా బంధువులు, నా సామాజిక వర్గాన్ని రెచ్చగొడతామా? సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలి. సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంటనే న్యాయం చేయాలి. బాధిత కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి. బాధిత కుటుంబానికి వెంటనే ఒక అష్యూరెన్స్ ఇప్పిస్తే అయిపోతుంది కదా. వేరే అనను. దయచేసి ఎంత సిన్సియర్ అయినవంటి పోలీసులు. ఎమ్మెల్యే రావాలని కూడా అనొద్దట ఈ పోలీసులు చెప్పడం. ఎమ్మెల్యే రావాలని కూడా అనొద్దట. ఎవరు
అంటారా ఆగండి. ఎమ్మెల్యే కలెక్టర్ ఎమ్మెల్యే కోదాడ నియోజకవర్గ జిల్లా కలెక్టర్ గారు కోదాడ నియోజకవర్గ పరిధిలో జరిగినటువంటి కోదాడ మీరు ఎందుకు మీరు ఆగండి మీరు ఆగండి అమ్మా చూడండమ్మా అమ్మా చూడండమ్మా అమ్మా మీ పేరేంటమ్మా? అమ్మా నేను ఒక మాట అంటున్నా, నేను పోలీసులతో వాదించడం ఆపేసినమ్మా, నేను పోలీసులతో వాదించడమే ఆపేసిన. నువ్వు వెనక్కి రామ్మా, వాళ్ళకి ఏ ఛాన్స్ ఇవ్వద్దమ్మా. మీరు వెనక్కి తీసుకుపోండి. మీరు వెనక్కి తీసుకుంటే ఆగండి ఆగమ్మా ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు? 4 ప్లే కార్డులు రాసుకొని రాపు ఆ మీడియా ఛానల్కి ఏదైనా ఆర్గనైజ్ చేయి. పోలీసులతో ఆర్గ్యుమెంట్ చేయబాకండి. ఇందులో ఏదైనా జరగరానిది ఏదైనా అపశృతి జరిగేటట్టుగా క్రియేట్ చేసి మన మీద ఏదైనా జరిగే ప్రమాదం ఉంది. దీంట్లో మన వాళ్ళే అంతర్భాగమై ఉన్నారు. ఒకరిద్దరు పోగమ్మా ఆగండి. అందుకనే దీనికి పరిష్కారం ఏంటంటే ఎన్ని రోజులైనా న్యాయం జరిగే వరకు కలెక్టర్ హామీ కాగితం రాసుకొని వచ్చి మనకి హామీ వాగ్దానాన్ని కలెక్టర్ కాగితం మీద రాసి కలెక్టర్ ఇడికి వచ్చేంత వరకు కదలొద్దమ్మా. ఇక్కడే మనం కూర్చున్నాం. అవసరమైతే కొద్దిగా మనసున్న వాళ్ళు ఒక టెంట్ వేయండి. ఒక టెంట్ వేసి ఇక్కడే కూర్చున్నాం. ఇక్కడే టెంట్ వేసుకొని కూర్చున్నాం. టెంట్ వేసి కూర్చున్నాం. పోలీసులకి ఆగమ్మా జాగ్రత్తగా ఆగమ్మా. ఇన్ని మెట్లు ఆగండి అమ్మా. మనం రోడ్డు మీదకి పోతే ఆ పోలీసు ఫోర్స్ వచ్చి మన మీద ఏ రకంగా అది మారుతుందో, అందులో ఎవడు మనకు సంబంధించిన ఒకటిద్దరు చెంచగాళ్ళు ఇన్వాల్వ్ అవుతారో అని భయపడి ఆ నష్టం మనకి జరగొద్దు. మన సామాజిక వర్గం వాళ్ళు వచ్చిన పోలీసుల మీద ఏ అన్యాయం జరగొద్దని మనం ఇక్కడే కూర్చొని ధర్నా చేద్దాం. ఎప్పటికైనా ఇక్కడ కూర్చొని ధర్నా చేద్దాం. కానీ ఇది కూడా అర్థం చేసుకోకుండా ఇంకా పోలీసులు కామెంట్ చేసి ఎన్ని రోజులు కూర్చుంటారా అనడం ఎంతవరకు న్యాయం? నువ్వు వచ్చి గంట కాలేదు, నువ్వు అప్పుడే ఎందుకు? మీరు మౌనంగా ఉండండి, పైన ప్రభుత్వం స్పందిస్తుంది. నిన్ను దృష్టిలో మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని రోడ్డు మీదకి పోవడం లేదు, ఈడ కూర్చుంటాం. ఆ ప్రభుత్వానికి ఇక్కడ జరిగిందంతా చెప్పు కలెక్టర్ గారికి, వాళ్ళ స్పందన తీసుకొని రమ్మంటే నీ కామెంట్స్ ఎందుకన్నా? గౌరవంగా ఉంచుకోవాలా? గౌరవంగా ఉన్నాం ఇద్దరం. నీ మీద నాకు ఆర్గ్యుమెంట్ లేదు, నువ్వు నా మీద ఆర్గ్యుమెంట్ చేయబాకు. ఇక్కడ పరిస్థితి శవాన్ని పెట్టుకొని వాళ్ళు నెల రోజులైనా కూర్చోబెట్టు సార్. వాళ్ళు మామూలు వాళ్ళు కాదని చెప్పరాదు అవతల, ఆ మాట చెప్పరాదు. అది కాదు నువ్వు చేయాల్సిన సాయం. వాడు గట్టి పిన్నావు సార్, ఆ విచారణ మొండోడు, అది మన వల్ల కాదు సార్ అని చెప్పరాదు అవతల. అవి చెప్పకుండా నువ్వు కామెంట్ చేసుకుంటా కామెంటరీ చేయడం కరెక్ట్ కాదు. అందుకనే ప్రశాంతంగా మేము ఇక్కడే కూర్చుంటాం అన్న, టెంట్ వేసుకొని ప్రశాంతంగా కూర్చుంటాం. నువ్వు ఇక్కడ జరిగిన పరిస్థితిని అక్కడ చెప్పుకో. మీ పోలీసులకు కూడా ఏం పని చెప్పాం అమ్మా. మీరు చేయాల్సింది కూడా ఏం లేదు, కొంచెం దూరం పోయి నిలబడండి. మీరు ఇంకా కుర్చీలు చేయండి అమ్మా, ఇక్కడ కూర్చుంటే కార్పెట్ టెంట్ వచ్చేయండి. అందరు కూర్చోండి, అందరు కూర్చోండి. జరిగేది ఇక్కడ పోలీసుల పార్టీ ఆహ్వానం చేయొద్దు. పోలీసు వారితోటి ఆర్గ్యుమెంట్ చేయకూడదు. పోలీసు వారి చేత పోలీసు వాళ్ళతో ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేయొద్దు. ఎవరు కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి. కూర్చోండి.
దయచేసి దయచేసి కూర్చోవాలి, ఎవరు లేవద్దు. జరగండి జరగండి, దూరం జరగండి. దయచేసి కూర్చోండి 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 కూర్చోండి. ఇక స్టాలిన్ కూర్చోవాలా, సంగ కూర్చోండి. ఏమమ్మా ఏంటది? నేను పోలీసులు చెప్తున్నామా, ఈమె వద్దు సార్ మాకు, ఈమె వద్దు సార్ మాకు, దయచేసి మాకు ఎవరు పంపేయండి, మీరు పంపేయండి. అంటే నీ మనిషినా? అదేమో ఆవేదన, ఈమె నీ మనిషా? అదేమో మా ఆవేదన, ఇది నీ మనిషా? ఆ మనిషి ఎవరు? ఆ మనిషి ఎవరు అడుగుతున్నా కదా సార్. అవును పంపేయండి, అవును పంపేయండి అంటున్నా. ఏంటన్నా ఇది? అసలు మీరు బానిసవా మనిషివా? బానిసలాగా బానిసలుగా ధర్మం కలదు, ధర్మం కలదు. వీళ్ళెట్టున్నారు దయచేసి ఏం కావాలి మీకు? మీకేం కావాలి? దయచేసి దూరం ఉండండి, దూరం ఉండండి. మీకేం కావాలమ్మా? మీకేం కావాలి? చెయ్యి కూర్చోండి, కూర్చో 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 కూర్చోండమ్మా. దయచేసి ఎంత సరే అమ్మా, ఇక మౌనం ఉండండి, మౌనం ఆగండి, ఆగండి ఆగండి. ఈ మొక్కలని కూర్చొని నిలబడ్డాను. కూర్చోండి అమ్మా, అందరూ కూర్చోండి. కూర్చోండి అయ్యా. అరే ఎవరైనా లీడర్షిప్ చేయండి అయ్యా. కూర్చోవాలా, దయచేసి కూర్చోవాలా, కూర్చోండి అమ్మా. ఇక తమ్ముడు కూర్చోండి, కూర్చోండి కూర్చోండి. తమ్ముడు తమ్ముడు అక్కడ నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, నువ్వు కూర్చోమ్మా, కూర్చోండి. అది అక్కడ పెట్టి ఎంకంగా పెట్టి ఎవరు కావట్లే, ఇక్కడ ఉన్న మబ్బి రావాలి అక్కడికి. దయచేసి కూర్చోవాలా సార్. జగన్ సార్ వాళ్ళని కూర్చోబెట్టండి, కూర్చోవాలా సార్. మీరు కూర్చోవాలి సార్, మీరు ముగ్గురు కూర్చుంటే అయిపోతుంది. మీరు ఇంకా నిలబెట్టండి. కూర్చోండి అయ్యా, కూర్చోండి అమ్మా, కూర్చోండి. ఆగండమ్మా. ఆగండి ఆగండి ఆగండి, దయచేసి ఆగాలి. ఆగండమ్మా, 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 నువ్వు ఆగమ్మా, కూర్చోండి, ఆగమ్మా, ఆగాల, ఆగాలి
ఆగండమ్మా, మనం చాలా జ్ఞానంతో పనిచేయాలమ్మా. ఇక్కడ జ్ఞానంతో ఉండాలి, లేకపోతే ఆగమవుతారమ్మా. ఆగండి, మేము ప్రశాంతంగా ధర్నా చేసుకుంటున్నాం బయట. మనం నిలబడి అందరినీ కంట్రోల్ చేసి ప్రశాంతంగా ధర్నా చేస్తున్నాము. మన డిమాండ్స్ తోటి శాంతియుత పద్ధతులతో ధర్నా చేద్దాం. ఇక్కడికి రావద్దాం, ఈ రోడ్డు దాటి బయటికి పోవద్దన్నావు, దాని ప్రకారం ఇక్కడ కూర్చున్నాం. మళ్ళీ మీరు ఆ మాట చెప్పిండ్రు, ఆ మాట ప్రకారం నేను ఇక్కడ కూర్చున్నా. అయినా మీరు కామెంటరీ చేయడం న్యాయం కాదు. మీరు హాయిగా మీరు కుర్చీలలో మీరు కూర్చోండి, వాళ్ళని బయటికి పంపుతున్నా. మీరు ప్రశాంతంగా మీరు ఆడ కూర్చోండి, మీరు భోజనాలు చేయండి, టీలు తాగండి, మీరు ఆడ కూర్చోండి. ఇది ప్రభుత్వం చూడాలి, ఇది మొత్తం ఇది ప్రభుత్వం చూడాలి. We want collector. కలెక్టర్ గారు అదే మాట ఆర్టీఓ గారు కలెక్టర్ ఎందుకు వస్తారండి? ఇక్కడ ఇంత దారుణంగా ఉండేది వ్యవస్థ. ఇది రాజరికమా? కలెక్టర్ గారు ఎందుకు వస్తారండి? పామరుణ్ణి కటిక పేదవాడిని కాపాడమే కలెక్టర్ పని. కలెక్టర్ నువ్వు పని ఏంటి అసలు? అదే మాట ఆర్టీఓ గారు కలెక్టర్ ఎందుకు వస్తారంటారండి? కలెక్టర్ గారు రావాలి. ఒక నిమిషం ఆగండి. ఒకటి ఏంటంటే ఇక్కడ మళ్ళా చెప్తున్నా నేనమ్మా, గంటకి మద్దతు చాలా మంది వస్తున్నారు. ప్రశాంతంగా ఈ శిబిరం వైపు కూర్చోండి. ఇదంతా కన్ఫ్యూజ్ చేసి చికాకు చేసి వైలెన్స్ గా మార్చే క్రయ జరుగుతుంది. అది మనకు తెలియకుండానే జరుగుతుంది. అందుకని రీసౌండ్ తీసేయండి. సరే సార్, ఆగండి. అమ్మా, ఎప్పుడు ఎవరు చెప్పారు? దయచేసి లేవద్దు, కూర్చోవాలా. ఇక్కడ అవతల వైపు ఎవరున్నా ఇవతలకి రండి. మన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవతలకి రండి. అట్లా కాదా? కన్ఫ్యూజ్ అవుతున్నా అలాగే అలాగే వస్తున్నా. కన్ఫ్యూజ్ అవుతాను, కొద్దిగా కన్ఫ్యూజ్ చూపిస్తాను. ఆగండి, నేను కన్ఫ్యూజ్ కావట్లే. కన్ఫ్యూజ్ సృష్టిస్తారు లేదా? ఇక్కడ ప్రశాంతంగా మనం కూర్చున్నాం. మన డిమాండ్లను నెరవేర్చామని ప్రభుత్వానికి చెప్తున్నామా? రోడ్డు మీదకి రావద్దన్నాం, ఇక్కడ కూర్చున్నాం. లేదు, డిమాండ్ నాకు పరిష్కారం. డిమాండ్ పరిష్కారం రాంబాబు నిజం.
సార్ దయచేసి మీరు అందరికీ రండి, అక్కడ వాళ్ళ వరకే ఉన్నాయండి. కూర్చోవాలి, కూర్చోండి, కూర్చోండి సార్, దయచేసి కూర్చోవాలి. న్యాయం చేయాలి రాజేష్ కుటుంబానికి వెంటనే. మిత్రులారా, అందరూ కూడా కూర్చోవాలి. శాంతియుత పోరాటం మనం స్టార్ట్ చేశాము. ఈ డిమాండ్ పరిష్కారం వరకు ఏ ఒక్కరు కూడా నుంచి లేవకూడదు. మిత్రులారా, దయచేసి ఈ కార్యక్రమానికి సంఘీభావం వచ్చిన వారందరూ కూడా పెద్ద మనసు చేసుకొని కూర్చోవాలి. మిత్రులారా, ఏ ఒక్క మనిషి నిలబడటానికి వీల్లేదు. పెద్ద మనసుతో కూర్చొని ఈ బాధితులకు మనం న్యాయం చేయడానికి ఇక్కడికి వచ్చాం. పండు టెండలైనా సరే, మనం అన్నం తిరిగిపోయినా సరే, పక్షులు మంచి కాకుండా ఈ కార్యక్రమాన్ని ముగించాలి. ఆ బాధితులకు న్యాయం చేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. మిత్రులారా, ఏ ఒక్క మనిషి కూడా నిలబడటానికి లేదు. పెద్ద మనసు చేసుకోండి. ఇంకో కొద్ది క్షణాల్లో టెంట్ కూడా ఇంటికి వస్తుంది. అవసరమైతే భోజనాలు కూడా తెప్పించుకొని తిన్నాం తప్ప ఈ నుంచి కదలటానికి లేదు. కూర్చోవాలి. రావాలి కలెక్టర్ గారు వెంటనే, రావాలి కలెక్టర్ గారు వెంటనే, రావాలి కలెక్టర్ గారు వెంటనే. సిగ్గు కలెక్టర్ గారు ఇప్పటి వరకు రాకపోవడం, సిగ్గు కలెక్టర్ గారు ఇప్పటి వరకు రాకపోవడం, సిగ్గు కలెక్టర్ గారు ఇప్పటి వరకు రాకపోవడం. అన్నగారు కొద్దిగా ముందుకు వచ్చి కూర్చోవాలి. దయచేసి పదే చెప్తున్నాం, అంత నిలబడుతున్నారు. కూర్చోవాలి. బాధితులకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేదు. అందరూ కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చోవాలి. రావాలి కలెక్టర్ గారు వెంటనే, రావాలి కలెక్టర్ గారు వెంటనే, రావాలి కలెక్టర్ గారు వెంటనే. సిగ్గు ఇప్పటి వరకు కలెక్టర్ గారు రాకపోవడం, సిగ్గు ఇప్పటి వరకు కలెక్టర్ గారు రాకపోవడం. కలెక్టర్ గారు వస్తారా? కలెక్టర్ గారు వస్తారా? కలెక్టర్ గారు వస్తారా? కలెక్టర్ గారు వస్తారా? కావాలి కలెక్టర్ గారు వెంటనే చేయాలి. బాధితులకు న్యాయం వెంటనే చేయాలి. బాధితులకు న్యాయం వెంటనే చేయాలి. బాధితులకు న్యాయం వెంటనే. రావాలి ఎమ్మెల్యే గారు వెంటనే, రావాలి ఎమ్మెల్యే గారు వెంటనే, రావాలి ఎమ్మెల్యే గారు వెంటనే. దయచేసి శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఈ నిరసనకు పోలీసు వారు కూడా మనకు సహకరిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా వారికి ధన్యవాదాలు. మేము పోలీసుల మీద మాకు ఎలాంటి కోపం కానీ ఎలాంటి ద్వేషం కానీ లేదు. మీరు మాకు మొదటి నుండి సహాయం చేసేవారే, మీ యొక్క సహాయం సహకారాలు పొందుకున్న వాళ్ళమే. ఈ విషయంలో కూడా మీరు మానవతా దృక్పథం మీద ఆలోచన చేసి మా ఈ పోరాటానికి మీరు సహకరించాల్సిందిగా గాంధీనగర్ వాస్తవ్యుడిగా చనిపోయినటువంటి అధికారుల చేత చంపబడ్డటువంటి కర్ల రాజేష్ యొక్క కజిన్ బ్రదర్ గా, ఆ ఇంటి పాలివాణిగా నేను మాట్లాడుతున్నా. గాంధీనగర్ లో ఉన్నటువంటి మాదిగ ముద్దు బిడ్డలు, వివిధ సంఘాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు గతంలో ఈ వార్డులో, ఈ గాంధీనగర్ లో ఓట్లతో గెలిచినటువంటి నాయకులు ఈ రోజు మా కర్ల కుటుంబం ఒక పేద కుటుంబం, రెక్కాడితే గాని డొక్కాడని ఒక కుటుంబం, చెప్పులు కొట్టుకొని కుటుంబాన్ని పోషించినటువంటి కర్ల నాగయ్య గారి కుటుంబానికి అన్యాయం జరిగితే, ఇంతటి అన్యాయం జరిగితే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మీ స్పందన లేకపోవడం చాలా దురదృష్టకరం, బాధాకరం, దుఃఖకరం. నేను ఏ ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు, ఏ ఒక్కరి మీద ద్వేషంతో నేను మాట్లాడట్లేదు. ఇదే సంఘటన రేపు మీ కుటుంబాలలో జరగచ్చు, ఇంకొకరి కుటుంబాలలో జరగచ్చు. ఇదే మా తల్లికి జరిగినటువంటి కడుపు కోత మీ కుటుంబంలో ఉన్న తల్లులకు జరగచ్చు. అప్పుడు కూడా మా మద్దతు మీకు కావాలి. దయచేసి మీరు దాన్ని గుర్తించండి. మనం ఐక్యంగా లేకపోతే
మన ఐక్యతను దెబ్బతీయటానికి ఎంతో మంది కుట్ర పన్నుతున్నారు. ఆ కుట్రల్ని జయించి ఈ రోజు మన రాజేష్ కుటుంబానికి న్యాయం సాధించగలిగినట్లయితే అది మనం సాధించే నైతిక విజయం. ఎవరి మీద మనకు కోపం లేదు, పోలీస్ అధికారుల మీద మాకు ద్వేషం లేదు, పోలీస్ అధికారులంటే మాకు కోపం లేదు. మేము ఏ విషయంలోనైనా సరే ఆనాటి గుడుంబాకాండ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కోదాడ గాంధీనగర్ 34-35 వార్డులు కూడా ఉన్నటువంటి యువత పోలీసు వారికి ప్రతి కార్యక్రమంలో సహకరించిన వాళ్ళమే. మా ఆవేదన అర్థం చేసుకోనండి. A4 గా ఉన్నటువంటి వ్యక్తిని అనారోగ్యంతో బాధపడుతుందయ్యా నా కుమారుడిని ప్రైవేట్ హాస్పిటల్లో చూయించుకొని మీకు నేను అప్పు చెప్తా అని ప్రాధేయపడ్డా కూడా ఆ తల్లి వేదనను కూడా వినలేక అతన్ని రిమాండ్ ఖైదీగా పంపించారు. ఆరోగ్యం సరిగా లేని వారిని ఎలా రిమాండ్ చేస్తారు? అది చట్టంలో ఉన్నదా? ఆరోగ్యం సరిగా లేనప్పుడు మీరు రిమాండ్ చేయడానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఎట్లిస్తాడు ఆ గవర్నమెంట్ డాక్టర్? అతన్ని కూడా ఇందులో ముద్దాయిగా చేర్చాలి. అతని ఆరోగ్య పరిస్థితి తన తల్లికి తెలుసు. అతనికి ఆయాసం ఉంది, ఉబ్బసం ఉంది. ఆ కుటుంబానికి ఆధారం రాజేష్ ఒక్కడే. తన తండ్రి చెప్పులు కొట్టుకొని రోడ్డు వెంట బతికినటువంటి ఆ కుటుంబం కష్టపడి చదివించి అతన్ని ప్రయోజకుడిని చేసి ఈ రోజు ఒక ప్రైవేటు బంకులో 30,000 జీతంతో ఆ కుటుంబాన్ని పోషిస్తుంటే ఏదో చిన్న అకౌంట్ నెంబర్ ఇచ్చినందుకు దాన్ని సాకుగా చూసి అతను తిన్నది ₹1 లేదు. ఆ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అనే సంగతి అతనికి తెలియదు. అతనికి తెలియకుండానే అమాయకంగా స్నేహితంగా ఒక స్నేహితుడిని నమ్మి అకౌంట్ నెంబర్ ఇచ్చాడు. అతను చేసిన పొరపాటు ఏం లేదు, అది జరిగింది. దాని మీద బాధితుడైనటువంటి చిలుకూరులో ఎవడైతే చెక్ హోల్డర్ కొడారు రాజేష్ వీళ్ళని పిలిపించుకొని పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. అతను ₹1,00,000 కాకుండా ₹1,40,000 డిమాండ్ చేయడం జరిగింది. దానికి స్కామర్ అయినటువంటి చడపల్లి నరేష్ ఒప్పుకోకపోవడంతో రాజేష్ మీద అక్రమ కేసు పెట్టిండు కొడారు రాజేష్. ఇది జరిగిన సంఘటన. ఇది ఎవరికి తెలియని వాళ్ళు అతను జైలుకు పోతే రాజేష్ మీద ఎలాంటి ముద్ర వేశారంటే ఒక దొంగగా, ఒక మోసగాడిగా 10 లక్షలు వాడుకున్నట్టుగా అతనికి తెలియకుండా అతని మీద ఎంతో ముద్ర మోపి అప్పటి నుండే అతని మీద ఒక చెడు ప్రచారం చేయడం వల్ల కొంతమంది అతనికి మద్దతుగా రాలేకపోతున్నారు. ఇదొక కారణం. ఇది జరిగిన తరువాత, కేసు పెట్టిన తర్వాత చిలుకూరు నుండి ఒక కానిస్టేబుల్ వెంట పెట్టుకొని రాజేష్ బండి మీద కూర్చోబెట్టుకొని అతను పని చేస్తున్నటువంటి ఆ రిలయన్స్ జియో బంక్ ఆకుపాల దగ్గరికి పోయి అందులో క్యాష్ కౌంటర్ లో ఉన్నటువంటి ₹1,00,000 ఆ క్యాష్ కౌంటర్ లో ఉన్నటువంటి ₹1,00,000 ఆ కానిస్టేబుల్ రికవరీ చేసుకొని తీసుకెళ్లాడు. ఆ ₹1,00,000 ఎవరికి ఇచ్చాడు? దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయి, దానికి సంబంధించిన వీడియోగ్రాఫ్లు ఉన్నాయి, అన్ని మా దగ్గర ఉన్నాయి. దానికి సమాధానం ఆ ₹1,00,000 ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇచ్చారు? నాకు సంబంధం లేదు. నా అకౌంట్, నా డబ్బులు నీ అకౌంట్ లో పడ్డాయి కాబట్టి నువ్వు నాకు డబ్బులు ఇచ్చాయి, మీరు ఏమన్నా చూసుకున్నాడు. వాడు ₹1 తినలేదండి. కుటుంబానికి వాళ్ళ అమ్మకు ఒక చాక్లెట్ కూడా కొని ఆ డబ్బుల నుంచి అతని అకౌంట్ లో పడిన గంట లోపలే వాడు ఇచ్చిన నంబర్ కి ఫోన్ పే చేశాడు. వాడు చేసిన ద్రోహం అండి, వాడు చేసిన అన్యాయం అండి. స్నేహితాన్ని నమ్ముకొని అకౌంట్ నెంబర్ ఇవ్వటమైనా అతను చేసిన తప్పు. ఓకే, తప్పు చేసి ఉండొచ్చు, తెలియక అకౌంట్ నెంబర్ ఇచ్చుండొచ్చు. పిలిపించుకున్నారు, మాట్లాడుకున్నారు. అతనే ఆధారమైనప్పుడు ఐ విట్నెస్ తో పెట్టుకోవాలి. A4 చేసి అతని అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఎలా మీరు రిమాండ్ ఖైదీగా చేశారు? ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యే. దీంట్లో తిరుగులేదు. దీనికి కలెక్టర్ గారు వచ్చి సమాధానం చెప్పాలి. అప్పటి వరకు మనందరూ శాంతియుతంగా ఉందాం. ఎవరు రెచ్చగొట్టినా రెచ్చపోవద్దు. ఈ కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఈ గాంధీనగర్ లో ఉన్న వివిధ పార్టీల నాయకులు, పార్టీలకు అతీతంగా మన మాదిగ జాతి బిడ్డకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎదిరించడానికి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని ముందుకు రాకపోతే మీ అంత జాతి ద్రోహులు ఎవరుండరు ఈ చరిత్ర, గాంధీనగర్ చరిత్రలో. ఇప్పటికీ చెప్తున్నా, ఇది పార్టీలకు సంబంధించింది కాదు, ఇది వ్యక్తులకు సంబంధించింది కాదు. ఒక కడు పేద కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి నేను మాట్లాడుతున్నా. అతను మా కళ్ళవాడు కావచ్చు, మాకు సపోర్ట్ ఉండకపోవచ్చు, కానీ రేపు మీ కుటుంబాలలో జరిగితే మీరు రావాలా రావద్దా?
మీ కుటుంబంలో అన్యాయం జరిగితే, మీ తల్లికి కడుపు కొంత ఇలాంటి సంఘటన జరిగితే మీరు రావాలిగా. నైతికంగా మానవత దృక్పథంతో కనీసం మీరు ఇప్పటికైనా స్పందించి ఎక్కడి నుండో రాజేష్ కుటుంబానికి న్యాయం చేయాలని విశారదన్ మహారాజు గారు ఎక్కడి నుండో ఇక్కడికి వస్తే ఆ ఇంటికి కూటలేటి దూరంలో ఉన్న మన మాజీ ప్రజాప్రతినిధులు కానీ, మన మాదిగ జాతి గుడ్డు బిడ్డలు కానీ ఇక్కడికి రాలేకపోతున్నారంటే అది సిగ్గుచేటు. అది సిగ్గుచేటు. మీరు అనుకోవచ్చు ఆయన కర్లాయన కాబట్టి వాళ్ళ తమ్ముడు చనిపోయింది కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు లేదు, మీ కుటుంబంలో జరగొచ్చని కూడా అంటున్నా. దయచేసి ఆవేదన అర్థం చేసుకోనండి. అది పేద కుటుంబం. రాజేష్కి చెడు అలవాట్లు లేవు. రాజేష్ ఎలాంటి తప్పులు చేసిన వాడు కాదు. రాజేష్ ఏ పార్టీ కొమ్ము కాసేవాడు కాదు. రాజేష్ ఒక వికాస్ అయినటువంటి నీతి నిజాయితీ పరుడు. అతను ఎలాంటి చెడు అలవాటు లేనటువంటి అమాయకమైన వ్యక్తి బలైపోయాడు. అది నీ కుటుంబంలో వ్యక్తి అనుకొని మీరు ముందుకు రావాలి. అది మన సోదరుడు అనుకొని మీరు ముందుకు రావాలి. దయచేసి ఇందులో ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవండి. ఆ కుటుంబానికి న్యాయం జరగాలనేది మా యొక్క కోరిక. దాన్ని మన్నించి దాన్ని సాధించడానికి మన మధ్యలోకి వచ్చిన విశారదన్ మహారాజు గారికి ఆ కుటుంబ పక్షంగా ధన్యవాదాలు, శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ప్రకాష్, నువ్వు సార్లు చెప్పిన విధంగా నువ్వు టెంట్ ఏర్పాటు చేయాలి, భోజనాలు ఏర్పాటు చేయాలి, అన్ని ఏర్పాటు చేయాలి. మీడియా వాళ్ళందరూ మెయిన్ మీడియా అంతా రావాలి. ఈ యూట్యూబ్ మీడియా కాకుండా మెయిన్ మీడియా అంతా రావాలి. మెయిన్ మీడియా రావాలి. ఇది ప్రభుత్వం దృష్టికి పోవాలి. కేవలం ఒక దళితుల మీదనే ఈ విధంగా అన్యాయం జరగటం, ఒక మాదిగ కులం మీదనే ఇలాంటి అన్యాయం జరగటం, ఏం ద్రోహం చేసినావు? మాదిగ కులంలో పుట్టడం మీరు చేసిన ద్రోహమా? ఒక అంటరాని కులంలో పుట్టడం మీరు చేసిన ద్రోహమా? మేము ఈ అంటరాని కులంలో పుడితే మేము న్యాయం కోసం పోరాటం చేయడానికి మాకు హక్కు లేదా? మా సోదరుడు చనిపోతే ఆ కుటుంబానికి న్యాయం అడగడానికి మాకు హక్కు లేదా? మేము ప్రొటెస్ట్ చేయడానికి మాకు హక్కు లేదా? రాజ్యాంగం మాకు హక్కు కల్పించలేదా? మేము ప్రొటెస్ట్ చేయడానికి పోతుంటే మేము మీ ఆస్తులు ధ్వంసం చేయడానికి పోవట్లేదు కదా. మేము ప్రభుత్వ ఆసుపత్రుల ఆస్తులను ధ్వంసం చేయడానికి పోలేదు. శాంతియుతంగా మేము మా ప్రదర్శన తెలుపుకుంటే 10 మందికి తెలుస్తుంది. ఇది కలెక్టర్ దాకపోతే, ప్రభుత్వం దాకపోతే తక్షణ స్పందన వస్తుంది. ఇప్పటికి 5 రోజులు డెడ్ బాడీ స్మెల్ వస్తుంది. ఇక్కడ ఏది జరిగినా దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. ఇక్కడ ఏది జరిగినా దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. ఈ రాజేష్ మరణానికి కారణమైనటువంటి స్టెప్ 1 కాడ నుంచి చివరి వరకు ఎవరైతే బాధితులు ఉన్నారో ప్రభుత్వ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, వైద్యాధికారులు కావచ్చు, జైలు సిబ్బంది కావచ్చు, రాజేష్ మీద అక్రమ కేసు పెట్టినటువంటి ఆ కొడారు రాజేష్ కావచ్చు, స్కామ్ చేసినటువంటి చడపంగు నరేష్ కావచ్చు, అకౌంట్ నెంబర్ తీసుకున్న చంద్రశేఖర్ కావచ్చు, ఫోన్ పే కొట్టించుకున్న నరేష్ తమ్ముడు కావచ్చు, అందరి మీద హత్యానేరం కింద కేసు నమోదు చేయాలి. మేము అడిగిన డిమాండ్లను నెరవేర్చాలి. తక్షణమే కలెక్టర్ గారు ఇక్కడికి రావాల్సిందిగా మేము సవినయంగా చేతులు జోడించి నమస్కరించి మేము వేడుకుంటున్నామండి. డిమాండ్ కూడా కాదు, వేడుకుంటున్నాం. అయ్యా బాంచందరా, మీ కాళ్ళు మొక్కుతామని వేడుకుంటున్నాం. మా కుటుంబానికి న్యాయం చెయ్యండి. ఆ తల్లి కడుపు కోతకు న్యాయం చేయండి. ఆ తల్లి కడుపు కోతకు న్యాయం చేయండి. ఇకనైనా ఈ కార్యక్రమానికి మీ యొక్క సంపూర్ణ మద్దతు ఇవ్వకపోతే జాతి ద్రోహులైతారు, కుల ద్రోహులైతారు. గుర్తు పెట్టుకోండి. ఈ అవకాశం ఇచ్చిన సారికి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చేయాలి రాజేష్ కుటుంబానికి న్యాయం, చేయాలి రాజేష్ కుటుంబానికి న్యాయం. రాజేష్ ని చంపిన అద్దకులపై హత్య నేరం. మంచినీళ్ళు అండి. ఇక్కడ ఉన్న మిత్రులు, ఇది సెల్ ఫోన్ లో చూసే ఈ పోరాటానికి మద్దతు ఇచ్చే మిత్రులు గమనించాల్సింది ఏంటంటే, మన నిరసన రోడ్డు మీదకి పోయి తెలియజేయడానికి మన నిరసనని రోడ్డు మీదకి ఎక్కనియలేదు. ఇది కాదా అంటరానితనం? అంటరానితనాన్ని ఎవడు పాటిస్తున్నాడు? ఇప్పుడు ప్రభుత్వమే అంటరానితనం పాటిస్తుంది. ఈరోజు మనం సమాజంలోకి పోనీయకుండా మన ధర్నాన్ని, మన పోరాటాన్ని, మన నిరసనని
బయటికి పోయి అన్ని కులాలు అందరూ పెద్ద పెద్ద పోరాటాలు చేస్తున్నారు రోడ్ల మీద. కానీ అన్యాయంగా చనిపోయినటువంటి శవం తాలూకు తల్లి నాకు న్యాయం చేయమని ప్రభుత్వాన్ని అడగడానికి తల్లిని నిర్బంధించారు బయటికి పోకుండా. మన కాలనీలో మన ఇంటి ముందు చచ్చిపోయినటువంటి శవం ఉన్న ఇంటి ముందే కూర్చోవలసి వచ్చింది ఇక్కడ. అందుకని అడుగుతున్నానమ్మా, మనం రోడ్డు మీదకి పోతే ఎక్కడ గొడవలు సృష్టించి ఎక్కడ ఘర్షణ జరిగి ఈ ఘర్షణలో ఎంత నష్టపోతామో అని గ్రహించి ఎమ్మటే ఇక్కడే కూర్చోవడం జరిగింది. నేను అంటున్నానమ్మా, ఎన్ని రోజులైనా కూర్చుందాం, నెల రోజులైనా 10 రోజులైనా న్యాయం జరిగేంత వరకు కూర్చుందాం, ఎంతమంది ఉంటే అంతమంది. అందుకని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరేది ఏంటంటే, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు, ఛాయ్ ఇచ్చేవాళ్ళు, అంత అన్నం వండి పెట్టేవాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇందులో. ఎవరైనా సహకరించండి, వీళ్ళందరినీ కూర్చోబెట్టడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించండి. ఇది కేవలం కర్ల రాజేష్ కి, ఆమె తల్లికి, ఆ కుటుంబానికి జరిగింది కాదమ్మా. తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో కోట్ల మంది దళితులకు జరిగిన అన్యాయం అమ్మా ఇది మొత్తం దేశం. కాబట్టి ఈ ధర్నా, ఈ నిరసన ఆ తల్లికి ఎంత చైతన్యం ఉంటే, నాకెవడో 5,000 10,000 ఇస్తే వద్దు, నా కొడుకుని చంపిన వాళ్ళ మీద హత్య కేసు పెట్టమని అంటుంది తల్లి. అందుకని ఈ నిరసనలో ఉన్నటువంటి దుఃఖాన్ని అర్థం చేసుకోవాలా పోలీసులు. మీరు మిమ్మల్ని ఏమంటారంటే, మీ చేతిలో ఏ అధికారం లేదని నాకు తెలుసు. మీకు ఒకటే ఒక ఆర్డర్, ఇది గొడవగా మారకుండా రోడ్డు మీదకి పోయి రోడ్డు అంతా స్తంభించి ఇది మొత్తం సమస్య సృష్టించకుండా మీరు ఏం చేస్తారో చేయండి. మీ ఫోర్స్ ఇచ్చి మమ్మల్ని ఆపే బాధ్యత మీకు ఒప్పచెప్పారు. నేనేం చేసిన ఎమ్మటే, నేను రోడ్డు మీదకి రానయ్యా, నా ఇంటి ముందు నేనే కూర్చుంటాను, శవం పెట్టి ఇక్కడ కూర్చున్నా. ఇంతకన్నా ఎవడన్నా సహకరిస్తాడా దేశంలో? ఏ పార్టీ వాడన్నా ఎవడన్నా సహకరిస్తాడా? ఆ శవాన్ని తీసుకొని ఇంటి ముందే కూర్చోవడం జరిగింది, కాలనీలోనే కూర్చోవడం జరిగింది. బయట ప్రపంచానికి మమ్మల్ని రానియలేదు. దీంట్లో ఎమ్మెల్యే పాత్ర ఉన్నది, భార్యాభర్తల ఎమ్మెల్యేల పాత్ర ఉంది ఇద్దరిది. దీనికి ఎస్పీ పాత్ర ఉంది, డిఎస్పీ పాత్ర ఉన్నది, ఇందులో అందరి పాత్రలు ఉన్నాయి. కానీ న్యాయమూర్తి ఉన్నాడు ఈ జిల్లాకి, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కలెక్టర్. ఇంత జరుగుతుంటే ఆర్టీఓ ఫోన్లో మాట్లాడింది. ఇప్పుడు కలెక్టర్ గారిని రమ్మంటావా అన్నాడు. కలెక్టర్ గారు వస్తారా అన్నాడు. అంటే కలెక్టర్ ఉన్నది భార్యాభర్తల ఎమ్మెల్యేల కోసమా? ఇప్పుడు కలెక్టర్ ఉన్నది మన కోసమా? మరి మాకు పిల్లలు లేరు అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మాకు పిల్లలు లేరు, నియోజకవర్గంలో ఉన్న ఆ ఓటర్లే నా పిల్లలు అన్నారు కదా. రాజేష్ నీ బిడ్డ కాదా అంటున్నా. చచ్చిపోయిన దళితులు నీ బిడ్డ కాదా? మీకు పిల్లలు కలగలేదు, పిల్లలు లేరు అన్నారు. నాకు పిల్లలు ఎవరు లేరు, నాకు స్వార్థం లేదన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తన భార్య కూడా ప్రకటించింది, ఎమ్మెల్యే, గౌరవనీయ ఎమ్మెల్యే, మీరిద్దరు మాకు పిల్లలు లేరని ప్రకటించారు. నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డిని, నీకు పిల్లలంటే రెడ్లు మాత్రమే పిల్లలా, దళితులు కాదా అని అడుగుతున్నా ఈ సందర్భంగా. నీకు రెడ్డి కులస్తులు, వెలమ కులస్తులు, కమ్మలేనా? ఈ నియోజకవర్గంలో కమ్మ, రెడ్డి, వెలమలే నీ బిడ్డలా? పీడిత జాతి అయిన దళిత జాతి నీ బిడ్డలు కాదని నిరూపించినావు కదా. ఏ ముఖం పెట్టుకొని రేపు ఓటు అడగడానికి వస్తావు? ఏ ముఖంతో నువ్వు నియోజకవర్గంలో ఓటు అడగడానికి వస్తావు? చిత్తు ఓడిస్తావు రేపు నియోజకవర్గంలో. నువ్వు బయటికి రా. ఇది అడకతినే సంఘం కాదు మాది. ఎమ్మెల్యేలకి, రెడ్లకి, భూస్వాములకి సపోర్ట్ చేయడానికి అడకతినే సంఘాలు కావు మాయి. ఆత్మగౌరవ వెన్నెముక్కతో 30 ఏళ్ళ నుంచి యుద్ధం చేస్తున్నాను. అందుకని నేనేమంటున్నానంటే అమ్మా, నేను ఈ సందర్భంగా ఏమంటున్నానంటే, శవాన్ని మనల్ని ఇంటి ముందే కూర్చోబెట్టిందమ్మా పోనీయకుండా. కొద్దిగా ఘర్షణ తలెత్తినా ఈ పోలీసులు బలైపోతారు. వాళ్ళు మన సామాజిక వర్గం, మనం బలైపోతాం. ఈ ఉచ్చులో మనల్ని పడేయబోతుండ్రని వెంటనే గ్రహించినమ్మ. మనల్ని ఇంత భయంకరమైనటువంటి ఈ విషకుట్ర పన్నలో, ఈ విషకుట్రలో ఒకళ్ళిద్దరు మాదిగ జాతి బిడ్డలు కూడా అందులో భాగస్వాములు అయ్యారమ్మ. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ప్రశాంతంగా ఇక్కడే కూర్చున్నామమ్మా. శవాన్ని పెట్టి ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని నెలలు పడుతుందో, ఎన్ని రోజులు పడుతుందో కూర్చున్నాం. ఈ డిమాండ్ పరిష్కారం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను ఒకటే మాట అడుగుతున్నామ్మా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి సంబంధించిన ఆ చెక్కుల విషయంలో అన్యాయంగా ఒకే పేరుతో ఉంటే, ఆ ఒకే పేరుతో ఉన్నవాడు ఎవడు దొరక్క ఒక మాదిగ పోరగాన్ని బలి చేసిండ్రమ్మా. ఆ చెక్కు విషయంలో బలి చేసి అన్యాయంగా ఒక కమ్మాయిన కేసు పెట్టి, ఆ కమ్మాయిన, ఆ ఎస్ఐ రెడ్డి అయినా, డిఎస్పీ రెడ్డి, ఈ అగ్రవర్ణాలంతా కలిసి ఉచ్చులో పోయేశారమ్మా. వేసి క్రమక్రమంగా కేసు నడుపుకుంటూ, ఆ పిల్లగాడికి ఆస్తమా ఉంది, ఆరోగ్యం బాగాలేదు, అయ్యా నన్ను హాస్పిటల్లో చూపించండి, మళ్ళీ విచారణకు వస్తాను నేను పోలీస్ స్టేషన్ కానీ తల్లి బతిలాడి దండం పెట్టి కాళ్ళు మొక్కినా కూడా విచారణలో ఆరోగ్యం బాగలేకపోయినా అంటే టార్చర్ చేసి, హింసకు గురి చేసి, పోలీసుల టార్చర్ హింసతోటే
నా బిడ్డ చనిపోయింది అమ్మ రాజేష్, కర్ర రాజేష్. అందుకని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, పోయిన ప్రాణాన్ని నువ్వు తిరిగి ఇయ్యలేవు, కానీ సమాజానికి సమాధానం చెప్పాలి. సమాజానికి సమాధానం చెప్పాలి. నీ ప్రభుత్వంలో ఒక ఎస్ఐ ఎందుకు ఇట్లా ప్రవర్తించిండు? నీ రాజ్యంలో నన్ను అంటున్నా, నీ వాళ్ళని నువ్వు కంట్రోల్ పెట్టుకోలేవా అన్నాడు ఎస్ఐ. ఇందాక నన్ను అన్నాడమ్మా ఎస్ఐ, నీ వాళ్ళని కంట్రోల్ పెట్టుకోలేవా అన్నాడు. నేను అంటున్నామ్మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, నీ ఎస్ఐ నువ్వు కంట్రోల్ పెట్టలేకపోయినావా? నీ డిఎస్పీ నువ్వు కంట్రోల్ పెట్టలేకపోయినావా? ఏమిటి ఈ అగత్యాలు? 3 హత్యలు జరిగినాయి. అక్కడ షాద్నగర్ లో ఒకటి జరిగింది, మహబూబ్ నగర్ లో గద్వాల దగ్గర ఒకటి జరిగింది, ఇవాళ ఇక్కడ జరిగింది. ఎందుకు నీ నియంత్రణలో లేదు పోలీసులు? ఏం ప్రవర్తన పోలీసులు ఇది? ఈ సందర్భంగా అడుగుతున్నాం. నీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి సీఎం దగ్గర, నీ రాజ్యం దగ్గర డబ్బు ఉన్నది. ఈ తల్లి కడుపు పేదరాలు, తిండి లేని పేదరాలు, ఇల్లు లేదు, భర్త లేడు, ఉన్న ఒక 2వ కొడుకు మెంటల్ హ్యాండిక్యాప్. ఈ మనిషి ఎట్లా బతకాలి? నెలకి 20,000 తీసుకొచ్చేటువంటి ఒక పెట్రోల్ బంక్ లో పనిచేసే ఒక పిల్లగాడిని తీసుకుపోయి సంపేని పెట్టి శవాన్ని చేశారు కదా, ఈ తల్లి ఎట్లా బతకాలని అడుగుతున్నాం. ఈ పోరాటంలో భాగస్వాములపై ఆ తల్లికి న్యాయం చేయడమే బతుకు అర్థం అనుకుంటున్నాను నేను. నా బతుకు అర్థం ఏంటి అంటే, ఈ తల్లికి న్యాయం చేయడమే నా బతుకు అర్థం. మన బతుకులకు అర్థం ఉండాలంటే ఈ పోరాటంలో మీరు కూడా పాల్గొనాలని కోరుతాను. మీరు కూడా ఈ పోరాటంలో పాల్గొనాలి. నేను ఎక్కడి నుంచో వచ్చానమ్మా, నేను ఎక్కడో చాలా పెద్ద యాత్ర నుంచి ఇక్కడికి వచ్చిన. మీరు కూడా భాగస్వాములు కాండి. ప్రశాంతంగా మన ఇంటి ముందే మనం కూర్చున్నాం, మన కాలనీ ముందే మనం కూర్చున్నాం. పోలీసులకు ఎలాంటి పని లేదు. మీరు హాయిగా కుర్చీలు వేసుకొని కూర్చోండి, ఇక్కడ పరిస్థితి ప్రభుత్వానికి విన్నవించండి. ఇది ఒక్క డ్యూటీ చేయండి మీరు. పోలీసులకు నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, మీ డిఎస్పీ గారికి చెప్పుకోండి, మీ ఎస్పీ గారికి చెప్పండి. ఎలాంటి మాటలు లేవు ఇక్కడ. ఏమైనా ఒకరిద్దరైనా మిమ్మల్ని మాట్లాడితే దానికి కూడా నేను క్షమాపణ అడుగుతున్నామా మా వాళ్ళ తరఫున. బాధ ఆవేశం నుంచి కూడా ఒక మాట పలుకు మీ మీద రానియలే. ఒకవేళ వచ్చినా దానికి క్షమాపణ అడుగుతుంది. ఇక్కడ ప్రశాంతంగా ఈ శవాన్ని పట్టుకొని కూర్చుంటామమ్మా. 1 రోజులైనా ఈ సమస్య పరిష్కారం కావాలి. ఇక్కడ 10 రోజులైనా కూర్చుంటాం శవాన్ని పెట్టి, కానీ మేమన్న డిమాండ్లు మాత్రం పరిష్కారం కావాలి. దాని సందర్భంగా ఆర్టీఓ ఎవరో ఇద్దరిని రమ్మన్నాడట ఇక్కడి నుంచి. ప్రకటించాలి ₹1 కోటి ఎక్స్గ్రేషియా వెంటనే. రవాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే, రవాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే. ఇక్కడికి వచ్చిన మాకు మద్దతు తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి ధన్యవాదాలు. అంటే హైదరాబాద్ గాంధీ దగ్గర పోయినప్పుడు మేము అక్కడికి వచ్చిన ఆఫీసర్స్ని, పోలీస్ ఆఫీసర్స్ని మేము రిపోర్ట్లు అడిగినాం. అన్న ఎట్లా చనిపోయింది అంటే అనారోగ్యం వల్ల చనిపోయింది అన్నారు. సరే మంచిగా ఉన్నది. అనారోగ్యంతో చనిపోయినప్పుడు యాజ్ ఎ రిమాండ్ ఉన్నాడు, మీరు రిమాండ్లో ఉన్నాడు. రిమాండ్ ఉన్న ఖైదీని మీరు హెల్త్ చెకప్ చేపియాలన్నా వద్దా? చేపిస్తే కేస్ షీట్ ఉంటుంది. ఆ కేస్ షీట్ అడిగినాం. కేస్ షీట్ అడిగితే రెక్లెస్ బిహేవియర్, చెయ్యం మీకు. ఎందుకు చేయాలంటే మా జమీందారు వచ్చి ఇస్తాడు. ఏడా జమీందారు కూడా రాలేడు. ఇప్పటి వరకు కూడా మాకు కేర్ షీట్ ఇవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే, సరే అయిపోయింది, మేము మార్చర్ దగ్గర పోయి బాడీని తీసుకున్నాం. మరి బాడీని మీరు మా ఇంటికాడ చచ్చిపోలే కదా, జైల్లో చచ్చిపోయాడు. జైల్లో చచ్చిపోయినప్పుడు దాని బాధ్యులు ఎవరు? మీరు తీసుకొని వచ్చింది మేమేమన్నా చక్కగా తీసుకోవాలి, గాంధీలో పెట్టి మేము ట్రీట్మెంట్ చేయించినామా? మా పెద్దమ్మ పోయిందా? మేము పోయినామా? ఎవరు అక్కడ జాయిన్ చేశారు? గాంధీలో జాయిన్ ఎవరు చేశారు? తీసుకుపోయిన వాళ్ళే తీసుకురావాలి కదా. తీసుకుపోయిన వాళ్ళు తీసుకురాకుండా ఒక అనాథాశ్రమం తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఇక్కడ ఇడిచిపెట్టిపోయారు. ఇప్పటి వరకు ఇది 4వ రోజు. ఇంకెన్ని రోజులు ఉండమంటారు? ఇట్లా 5వ రోజు. ఇంకెన్ని సంవత్సరాలు ఉండమంటారు? ఇప్పుడు ఈ బాడీకి ఏమన్నా కలెక్టర్, జిల్లా కలెక్టర్, ఎస్పీలే బాధ్యులు. అరే ఆర్టికల్ 16 మాకు ఒక్కరికైనా మీకు పనిచేయదా? రాజ్యాంగం ఏం చెప్తుంది? సమాన హక్కులు మాకు ఒక్కరిగా ఉంటా, మీకు ఉండవా? మీ డ్యూటీస్ మేము ఇంటరప్ట్ చేస్తలేం.
క్రిమేషన్ పోదాం, మరి ర్యాలీ తీసుకొని పోదాం, మా సమస్యలు మేము చెప్పుకుందామంటే పోనీకపోతే ఎట్లా? ఇదెక్కడ న్యాయం? మమ్మల్ని కాపాడనుకున్నారా లేకుంటే మమ్మల్ని చంపడానుకున్నారా? చంపడానికే ఉన్నారు. కాబట్టి ఇది ఒక్కటి కర్ల రాజేష్ మీద జరిగిన దాడి కాదు, ఇది మొత్తం మాదిగ సామాజిక వర్గానికి, ఎస్సీ ఎస్టీ బీసీల సామాజిక వర్గానికి చెందిన దాడి. ఇది నిర్దాక్షిణ్యంగా హత్య చేసిరు, ప్రభుత్వ హత్య. ఇది ఈ మాట ఎందుకు మాట్లాడుతానంటే, నేను పర్సనల్ గా గాంధీ దగ్గర పోతే పోలీస్ వాళ్ళు బిహేవియర్ బట్టి మాట్లాడుతున్నా. నేను ఉత్తీర్ణ ఏదో నేను మాట్లాడాలని మాట్లాడతలేను. ఆర్టికల్ 16 ఏం చెప్తున్నది? ఫండమెంటల్ రైట్స్ ఏమున్నాయి? ఫండమెంటల్ రైట్స్ ని కాపాడుకోవడానికి కదా డిపార్ట్మెంట్ ఉన్నది, జ్యుడిషియల్ సిస్టమ్ ఉన్నది. మా ఫండమెంటల్ రైట్స్, మా ప్రాథమిక హక్కుల్ని కాపాడుకోకుండా మీరు భంగం కలిగించుకుంటా మమ్మల్ని పోవద్దంటారు. ఖననం చేయొద్దా బాడీని? ఇంకెన్ని రోజులు చూమంటారు ఇట్లా? అరే వచ్చి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇగో మేము చేస్తున్నాం, కనీసం ఇక్కడికి వచ్చి పరామర్శించిన వాళ్ళు లేరు, కనీసం దీన్ని స్పందించిన వాళ్ళు లేరు, ఏం లేరు. అంటే ఏంది ఇది? ఓట్లయితే కావాలి, చచ్చిపోయినా కూడా పట్టించుకోరా? ఏంది ఇది? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ మా ఇంట్లో జరిగింది, కర్నూలు ఇంట్లో జరిగింది, రేపు సోంపంగ వాళ్ళ ఇంట్లో జరుగుతుంది, గన్న వాళ్ళ ఇంట్లో జరుగుతుంది, తర్వాత ఎక్కడైనా జరుగుతుంది. వ్యవస్థీకృతమైన హత్య ఇది. కాబట్టి ఆలోచన చేసి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడనే శాంతియుతంగానే ధర్నా చేద్దాం, మన హక్కులను మనం కాపాడుకుందాం. జై భీమ్, జై భారత్. రావాలి కలెక్టర్ గారు వెంటనే, రావాలి కలెక్టర్ గారు వెంటనే, రావాలి కలెక్టర్ గారు వెంటనే, న్యాయం చేయాలి కల్లా రాజేష్ గారికి వెంటనే. నా పేరు రవికుమార్. నేను ఫేరోజ్ జిల్లా, సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాను. మొన్న శనివారం రోజు జరిగినటువంటి ఈ రాజేష్ మరణము తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ రోజు రాత్రి నుండే వాళ్ళ కుటుంబానికి మేమందరం కూడా వచ్చి వాళ్ళకి సంఘీభావం తెలిపి ఆ రోజు నుండి ఈ రోజు వాళ్ళ వెన్నంటనే ఉన్నాం. నిన్న కూడా మేము ఆర్డీఓ గారు మరియు డిఎస్పీ గారు పిలిపిస్తే సానుకూలంగా మాట్లాడదామని చెప్పేసి పిలిపిస్తే ఇక్కడున్న ప్రజా సంఘాలందరూ కూడా, అదేవిధంగా రాజకీయ నాయకులు అందరం కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఏదైతే ఈ రాజేష్ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని మేము వారి దృష్టికి తీసుకెళ్ళి అప్పుడు వాళ్ళు స్పందించిన విధానం ఎలా ఉందంటే, దయచేసి మిత్రులారా మనందరం కూడా, నాకు అనిపించింది అక్కడ అంటే కేవలం దళితులకు మాత్రమే ఇలా అడుక్కునే స్థితి వస్తుందా? మిగతా జాతులకు రాదు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉంటారు, వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే మంత్రులు, వాళ్ళే అన్ని కూడా పవర్స్ మొత్తం వాళ్ళ దగ్గర పెట్టుకోవడం వల్ల అప్పటికప్పుడు వాళ్ళ జాతుల్లో ఏది జరిగినా, చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ వాళ్ళకి మాత్రం అప్పటికప్పుడు పరిష్కారాలు లభిస్తాయి. కానీ ఇక్కడ ఈ మానవ జాతిలో పుట్టిన రాజేష్ మాత్రం ఎటువంటి తప్పు చేయని ఆ మిత్రుడు ₹1,00,000 సిఎంఆర్ చెక్కు ఆయనకు తెలియకోకుండానే ఆయన అకౌంట్ లోకి వచ్చి మళ్ళీ వాళ్ళు తీసుకున్నా కానీ ఆయనకి మాత్రం ఈ రోజు రోడ్డెక్కే పరిస్థితి కూడా లేకోకుండా ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. అంటే ఎంత కుట్రలాగున్నది అంటే, వేల కోట్లు లలిత్ మోడీ ఇలాంటి వాళ్ళు వేల కోట్లు ఈ దేశాన్ని దోచుకొని ఇతర దేశాలకు పారిపోతే వాళ్ళ మీద కేసులు లేవు. కానీ రూపాయి కూడా అనుభవించకోకుండా ఈ రోజు మన మిత్రుడు ప్రాణాలు వదిలి ఇవాళ రోడ్డెక్కే పరిస్థితి లేకోకుండా మన ఇంటి దగ్గరే మనం ఉన్నాం. అంటే మనం ఇంకా ఎక్కడున్నామో అర్థం చేసుకోవాలి. ఇంకా మనం ఈ రాజ్యాంగం 50 సంవత్సరాలు అవుతున్నా అమల్లోకి వచ్చి మనం మాత్రం మనం గూడాలకే పరిమితమైన మిత్రులారా, దయచేసి ఇలాంటి హత్యలు జరగకుండా ఉండాలంటే మానవ జాతిలో పుట్టిన ప్రతి వాడు ఏ పార్టీ కానీ, మీరు ఏ పార్టీ నాయకులైనా ఎక్కడైనా ఉండండి, ఓట్లప్పుడు వస్తారు, ఓట్లు వేపించుకుంటారు, పోతారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో మారినాయి, కానీ గూడాలు మాత్రం మారలేదు మిత్రులారా.
ఊళ్ళల్లో ఉన్న మన అక్కా చెల్లెల బతుకులు మారలేదు, వాళ్ళ మీద ఉన్న చిన్న చూపు మారలేదు. ఇప్పుడు ఎంతో మంది ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇప్పటికైనా మనం తెగించి ఈ రోజు మనకి రాజేష్కి జరిగిన అన్యాయాన్ని మనం ఖండించి ఈ రోజు అన్న విషయాలన్న ఎక్కడో ఉండి ఈ రోజు మన కోడికి ఇక్కడికి వచ్చినాడు. కాబట్టి తనకు మద్దతుగా మనందరం కూడా ఇక్కడ కూర్చొని సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే మన ప్రాణాలకు, మన అక్క చెల్లెల ప్రాణాలకు, మానబంధాలకు రక్షణ ఉంటుంది తప్ప ఇలాంటి నాయకులు వచ్చినప్పుడు మనం వెన్ను చూపుకోకుండా వెన్ను చూపి పారిపోతే మాత్రం ఎక్కడ కూడా నిలబడలేము. దయచేసి మిత్రులారా, ఇలాంటి నాయకుల్ని మనం కాపాడుకొని మనందరం కూడా వెన్నంటి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. భోజనాలు వచ్చినాయి, ఎక్కడికి పోయి చేయొద్దు, ఉన్న కూర్చున్న దగ్గరికే వస్తాయి. కాకపోతే జాగ్రత్తగా కొద్దిగా వెయిట్ చేయండి వచ్చేంత వరకు. ఇక్కడే చేసి ఇక్కడే కూర్చొని ఒక 10 మంది కార్యకర్తలు భోజనాలు వడియాలి. తర్వాత ఇతర కూడా మీరే తీయాలి, పక్కకేదో చేయి కడుక్కోవాలి, లేవద్దు. ఆ విధంగా మెయింటైన్ చేయమని కోరుతాను. ఎవరైనా మాట్లాడితే మాట్లాడేవారు ఎవరైనా ముందుకు రండి. ఆయా సంఘ నాయకులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలి మిత్రులారా. ఎవరు లేవద్దు, ఎక్కడికి వస్తున్న వాళ్ళు అక్కడ కూర్చోండి, మీ దగ్గరికే భోజనాలు వస్తాయి. వాటర్ ప్యాకెట్లు కూడా ఉన్నాయి, ఎవరు లేవద్దు. కలెక్టర్ గారు వెంటనే, కలెక్టర్ గారు వెంటనే, కలెక్టర్ గారు వెంటనే, కలెక్టర్ గారు వెంటనే న్యాయం చేయాలి. రాజేష్ వెంటనే న్యాయం చేయాలి. రాజేష్ కుటుంబానికి వెంటనే రావాలి. కలెక్టర్ గారు వెంటనే రావాలి. ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించాలి. ఒక్కసారి అక్కడ చికాకు తొందరగా భోజనాలు లీడ్ చేయండి దయచేసి. రావాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే రావాలి. జిల్లా కలెక్టర్ గారు వెంటనే రావాలి. ఎమ్మెల్యే గారు వెంటనే రావాలి. ఎమ్మెల్యే గారు వెంటనే రావాలి. జిల్లా కలెక్టర్ గారు వెంటనే. We want justice. We want justice. We want justice. We want justice. ఈ హత్య చేసినటువంటి వస్తాయి సురేష్ గారు వెంటనే, హత్య చేసినటువంటి సురేష్ రెడ్డి గారు వెంటనే సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయాలి. We want justice. We want justice. We want justice. We want justice. రావాలి వెంటనే జిల్లా కలెక్టర్ గారు వెంటనే రావాలి. 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 ఎమ్మెల్యే గారు వెంటనే రావాలి. ఎమ్మెల్యే గారు వెంటనే. We want justice. We want justice. We want justice. అరెస్ట్ చేయాలి వెంటనే సురేష్ రెడ్డి గారిని వెంటనే. వాటర్ ప్యాకెట్లు వస్తాయి అందరికి, చూడండి వాటర్ ప్యాకెట్లు వస్తాయి. అందరు ఎక్కడున్న కార్యకర్తలు అక్కడనే కూర్చోవాలి, ఎవరు డిస్టర్బెన్స్ రావద్దు. అందరి దగ్గరికి భోజనాలు వస్తాయి, ఎవరు డిస్టర్బ్ కావద్దని తెలియజేసుకుంటున్నాం. భోజనాలు అందరికి వస్తాయి, వాటర్ ప్యాకెట్లు కూడా ఉన్నాయి, దయచేసి ఎవరు లేవద్దు. పాపగిరి రావాలి. జిల్లా కలెక్టర్ వెంటనే రావాలి. జిల్లా కలెక్టర్ వెంటనే రావాలి. జిల్లా కలెక్టర్ వెంటనే రావాలి. జిల్లా కలెక్టర్ గారు వెంటనే రావాలి. స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే రావాలి. స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే న్యాయం చేయాలి. కర్ల రాజేష్ గారి కుటుంబానికి వెంటనే
న్యాయం చేయాలి కర్ల రాజేష్ గారి కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి కర్ల రాజేష్ గారి కుటుంబానికి వెంటనే రావాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే రావాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే రావాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే రావాలి ఎమ్మెల్యే గారు వెంటనే రావాలి ఎమ్మెల్యే గారు వెంటనే ఎవరు శ్రీనివాస్ శ్రీనివాస్ గారు వచ్చి మాట్లాడవలసిందిగా తెలియజేసుకున్నాను. ఇక్కడ రండి. ఇక్కడ మీ దగ్గర ఉంచుకోండి. ఇంకా ఎవరైనా సైజులో 4 బాటిల్స్ ఎక్కడ కదా రాంబాబు. గాంధీనగర్లో ఉన్నటువంటి కర్ల రాజేష్ మృతదేహాన్ని ఈరోజు అక్రమంగా అమానుష్యంగా పోలీసు వాళ్ళు కానివ్వండి మిగతా ఇతరటువంటి అధికారులు కానివ్వండి జైల్లో పెట్టి అతని మీద అతని ప్రమేయం లేకుండానే అతన్ని జైలుకు తీసుకుపోయి కస్టడీలో ఉంచుకొని వారిని కొట్టి హింసించి మరి వాళ్ళ అమ్మగారు మరి మా అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి మరి ప్రాధాన్యపడినప్పటికీ కూడా మరి వారు ఎవరు కూడా పట్టించుకోవడం ఎవరు కూడా వారికి సహకరించకపోవడం వల్ల నిండు ప్రాణం బలైంది. దీనికి మరి ఎవరు బాధ్యత వహించారో మరి డిఎస్పీ గారు వహిస్తారా లేకపోతే స్థానిక మరి పోలీసులు వహిస్తారా లేకపోతే జిల్లా కలెక్టర్ గారు వహిస్తారా? ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ ఎవరు ఇంతవరకు కూడా ఇక్కడికి రాకపోవడం బాధాకరం. ఎందుకంటే ఇక్కడ మరి ఈ యొక్క కార్యక్రమంలో ఆ పిల్లవాళ్ళకి తల్లిదండ్రులకి ఎవరు లేరు కాబట్టి వారికి న్యాయం జరిగే విధంగా మరి మనందరూ కూడా సహకరించాలి. అలాగే అతనిపై అమానుషంగా కేసులు పెట్టి మరి వారి మృతికి కారణమైనటువంటి అధికారులు కూడా సస్పెండ్ చేయాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఈ యొక్క అవకాశం వచ్చిన పెద్దలందరికీ ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సరే సరే చూడు తన పవర్ బ్యాంక్ సంపాదిస్తాను. సార్ నాకు చెప్పి మాట్లాడుతున్నాను. కలెక్టర్ గారు నాకు చెప్పిండు హలో హలో రావాలి జిల్లా కలెక్టర్ వెంటనే రావాలి జిల్లా కలెక్టర్ వెంటనే న్యాయం చేయాలి రాజేష్ కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి రాజేష్ కుటుంబానికి వెంటనే. ఎన్ని రోజులైనా ఈ పోరాటాన్ని ఆపద్దు ఎన్ని రోజులైనా ఈ పోరాటాన్ని న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ఆపద్దు న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని న్యాయం చేయాలి కర్ల రాజేష్ కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి కర్ల రాజేష్ కుటుంబానికి వెంటనే. రావాలి జిల్లా కలెక్టర్ వెంటనే రావాలి జిల్లా కలెక్టర్ వెంటనే రావాలి జిల్లా కలెక్టర్ వెంటనే రావాలి జిల్లా కలెక్టర్ వెంటనే న్యాయం చేయాలి కర్ల రాజేష్ కుటుంబానికి వెంటనే. కర్ల రాజేష్ మరణానికి కారణమైన నిందితులను వెంటనే శిక్షించాలి. కర్ల రాజేష్ మరణానికి కారణమైన నిందితులను వెంటనే హైకోర్టు 2 వీక్స్ టైం ఇచ్చి ఫ్యూనరల్ ఎందుకు చేయలేదు క్వశ్చన్ చేస్తున్నాను. రావాలి జిల్లా కలెక్టర్ వెంటనే అమాయకుడు
న్యాయం చేయాలి కర్ల రాజేష్ కుటుంబానికి వెంటనే, న్యాయం చేయాలి కర్ల రాజేష్ కుటుంబానికి వెంటనే, న్యాయం చేయాలి కర్ల రాజేష్ కుటుంబానికి వెంటనే. రావాలి జిల్లా కలెక్టర్ వెంటనే, రావాలి జిల్లా కలెక్టర్ వెంటనే, రావాలి జిల్లా కలెక్టర్ వెంటనే, రావాలి జిల్లా కలెక్టర్ వెంటనే. న్యాయం చేయాలి రాజేష్ కుటుంబానికి వెంటనే, న్యాయం చేయాలి రాజేష్ కుటుంబానికి వెంటనే. నేను ఆల్రెడీ పెద్ద మనిషి గవర్నమెంట్ మొత్తం చెప్పిన వ్యవస్థలు మేము ఉన్నాం కదా, మీరు మా మీద కాబట్టి నేనేం మమ్మల్ని కాపాడాలి కదా, మమ్మల్ని వ్యవస్థలో మేము భాగమైనప్పుడు మమ్మల్ని కాపాడాలి కదా. నేను ఆర్గనైజేషన్ కోసం పనిచేస్తాను. మీరు అప్లై చేయండి. మీరు వాళ్ళకి ఆర్గనైజేషన్ పని కోసం పనిచేసిన 50 మంది తెచ్చుకోవచ్చు. ఈ తెలంగాణ ఎప్పించుకోరు ఇక మీరు చేసి మేము చేసుకోవాలి. మిమ్మల్ని భయపెడతారు సార్. 10 మంది ఉన్నాం కాబట్టి మీరు ఆగుతారు, లేకపోతే ఈ పాట మీరు లేపితే ఎవరు పోయినా చేస్తున్నారు మీరు సైతం భోజనాలు బజార్లో కూర్చుంటే పింఛను బాధితుల వర్గం అని చెప్పి హ్యూమన్ రైట్స్ పెట్టబడి ఇవన్నీ టెక్నికల్ పాస్ చేయాలి. తొందరగా కావాలి. నువ్వే టేకప్ చేద్దండి. మెయిల్ సెర్చ్ చేసి పెట్టు, వీడియో పెట్టి కూర్చోండి కూర్చోండి లైవ్ తీసుకో, వీడియో తీసుకొని పెట్టుకుంటాం. సైదా కూరగాయలు పెట్టి ఎక్స్ట్రా వెయ్యమంట. కర్ణ ఏమన్నా 1-2 కర్రీస్ సౌదా బాబు
మీడియా కర్రీస్ ఉన్నాయి, ఇంకేమన్నా ఏమేమి ఉన్నాయి? ఎవరైనా పవర్ బ్యాంక్ ఉంటే అర్జెంటుగా పవర్ బ్యాంక్ తీసుకుని ఇంకో ఇద్దరు కప్ప చెప్పండి. అరే నువ్వు నలుగురు పిలుచుకోరు, అదే మెల్లగా ఇంకా చూడు. లైవ్ ఆల్రెడీ మీరు లైవ్ ఆఫ్ చేసుకుంటారు. లింగస్వామి అనేడు ఉంది సార్, భోజనం ఉంది తెప్పిస్తా సార్. ఉన్నది సార్. నువ్వుకే కనబడకపోయా, ఇటే చూడు. ఆ చైర్లు తీసుకురా, ఒక 10 చైర్లు ఇక్కడ సార్ వాళ్ళు కూర్చుంటారు. కర్ణాకర్ ఒక 10 చైర్లు తీసుకురండి. 10 చైర్లు వాళ్ళు తీసుకురా పోని, ఇటు కూర్చుంటారు. ఫోటోస్ తీసుకురా హైదరాబాద్. ఒకటై కురిస్తే సరిగానై పడుతుంది. పామును చంపిన
మనిషి మనిషిని కలిపిన ఋషి భూమిని చరితని నీతెను నీ కృషి అందరు ఎక్కడున్న వాళ్ళు అక్కడ కూర్చోవాలని తెలియజేసుకుంటాం. అందరినీ రావాలి కలెక్టర్ గారు వెంటనే, రావాలి కలెక్టర్ గారు వెంటనే, రావాలి కలెక్టర్ గారు వెంటనే, రావాలి కలెక్టర్ గారు వెంటనే, రావాలి మానవత్వం లేని 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 ఎమ్మెల్యే గారు వెంటనే, రావాలి మానవత్వం లేని ఎమ్మెల్యే గారు వెంటనే, రావాలి మానవత్వం లేని ఎమ్మెల్యే గారు వెంటనే. We want justice. 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 రావాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే, రావాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే, రావాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే, రావాలి రావాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే, రావాలి రావాలి స్థానిక ఎమ్మెల్యే వెంటనే, రావాలి రావాలి స్థానిక ఎమ్మెల్యే వెంటనే, రావాలి. We want justice. We want justice. We want justice. అందరూ భోజనాలు కంప్లీట్ అయిన వాళ్ళు అందరూ